దేవుని నామాన మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మరొక నూతన చేసిన దేవతనికి వందనాలు చెల్లించుకుంటూ ఫిబ్రవరి మాసం 3వ నెల 2025 సంవత్సరం సోమవారం ఈ దినపు వాగ్దానం, మీరు ఫలించి అభివృద్ధి నొందిడి. ఆదికాండం 9:7. మరి ఈ వాగ్దానంలో ప్రభు అంటున్నాడు, మీరు ఫలించండి, ఫలించి అభివృద్ధి నొందమంటున్నాడు దేవుడు. మనం ఫలింస్తేనే దేవుడికి మహిమ. మనం ఫలించకుండా ఏ మహిమ ఉండదు. మనం ఫలించి అభివృద్ధి తన తండ్రికి మహిమ అంటున్నాడు దేవుడు. మీరు ఫలించి అభివృద్ధి చెందమంటున్నాడు. మరి ఫలించాలంటే మనం దేవునిలో ఆత్మీయంగా బలపడినప్పుడు మన దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఆత్మీయంగా బలపడాలంటే మనం ఫలించాలి. ఫలించితే అన్నిలు చూసినప్పుడు ప్రభువు నమ్ముకున్న బిడ్డలు ఇట్రీతిగా ఆశ్రయించబడతారు అన్నట్టుగా మరి వాళ్ళు చెప్పుకునేలా చేస్తాడు దేవుడు. కాబట్టి ఇది నాన్న ఫలించి అభివృద్ధి చెంది మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కానీ విశ్రమించండి వారితో చెప్పాను. దేవుడు మరి ఈ లోకాన్ని తయారు చేసిన తర్వాత ముందుగా ఫస్ట్ మాట ఏమన్నా, మీరు ఫలించండి అభివృద్ధి చెందని అంటున్నాడు. దేవుని బిడ్డగా మనం అంటే ఫలించాలి, అభివృద్ధి చెందాలి, తన నామం మహిమపరచబడాలి. అలా ఫలించితేనే దేవునికి మహిమ. కాబట్టి మన అందరం కూడా ఆత్మీయంగా బలపడదాం. దేవునిలో లోకానుసారంగా ఫలించి అభివృద్ధి చెంది దేవునికి మహిమార్థమై జీవించే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి. ఇప్పుడు వరకు మీరు ఆశీర్వాదం దూరంగా ఉన్నారేమో, ఇంకా అభివృద్ధి లేదేమో. దేవుడు అంటున్నాడు, ఈ నెల 2020 సంవత్సరం ఫిబ్రవరి మాసం 3వ తారీఖు నన్ను ఆశ్రయించి అభివృద్ధి పరిచి ఫలించే కృప దేవుడు మీకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారి కృపగల తండ్రి, కనికరపు ఉండా నీకు వందన. మరొక నూతన దినం దయచేసినందుకు వందనాలు. ఈ దినం మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి, మా యజమానులు దీవించండి. తోడి పనివారితో సమాధానం దయచండి. మా పనివారం ఒత్తిడి తీసండి. ఈ దినం బలహీనలను ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలను ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యల బాధ విడుదల తెచ్చండి. అప్పులు బంధకాలను విడిపించి తాగుడు వ్యసనాలు దూరపరచండి. కృప చూపిని దీవించి మరి దినమంతా నీ రెక్కల మమ్మల్ని భద్రపరిచి కాచి దాచి కాపాడమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మేము ఫలించి అభివృద్ధి పొందే కృప దేవుడు దయచేయను గాక. ఆమెన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.